హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మా చెల్లి వాళ్ళ ఎల్లమ్మ పండుగతో పాటు ఉప్పలమ్మ పండుగ కూడా చేస్తున్నారండి. సో ఆ ఉప్పలమ్మ అనేది వాళ్ళ పొలం దగ్గర వాళ్ళ బావి దగ్గర ఉందన్నమాట. సో అక్కడ ఉంది చూడండి, అదే టెంపుల్. రండి అక్కడికి అయితే వెళ్దాము. మేము వచ్చేసరికి అక్కడ ఒగ్గువారైతే అన్ని ఏర్పాట్లు చేసేస్తున్నారనమాట. మా వాళ్ళు ముందే వచ్చేసారు, మేము తర్వాతకు వస్తాంలే అని చెప్పేసి మేము వెనకకు వచ్చామన్నమాట. మేము అందుకే తర్వాత వస్తున్నాము. ఈ వరాల పొంటి నడవడం అయితే చాలా కష్టం అండి. అలవాటు ఉన్న వాళ్ళకైతే ఏం లేదు, కానీ అలవాటు లేని వాళ్ళకైతే కొంచెం కష్టమే ఉంటుంది. నాకైతే అలవాటు లేదు. సో చిన్నగా నేనైతే వెళ్తున్నాను అనమాట. మా చెల్లి ఇంకా అప్పటి వరకు అయితే రాలేదు. ఆ ఒగ్గువారే అక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు. మా వాళ్ళు ముందే వెళ్ళిపోయారు. మా చెల్లి వెనకాల వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంటి దగ్గర కూడా పూజ కంప్లీట్ చేసుకొని రావాలి కదా. అది అయిపోయిన తర్వాత వస్తాను, మీరు వెళ్ళండి అంటే మేము వెళ్ళామన్నమాట. అదిగో వచ్చేసింది తను కూడా. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఇక్కడ కూడా తను పూజ చేసుకోవాలన్నమాట. వీళ్ళకు పొలం దగ్గర ఉంది ఉప్పలమ్మ. మనం ఇంట్లో పెట్టుకుంటే ఇంట్లో ఉంటుంది, యాక్చువల్గా అయితే ఎక్కువగా పొలాల దగ్గరనే పెట్టుకుంటారనమాట. సో ఇది ఇక్కడ వీళ్ళ పొలము. ఇక్కడ ఉప్పలమ్మ వరకు కొంచెం ప్లేస్ అయితే వదిలిపెట్టుకున్నారనమాట. ఇది ఉప్పలమ్మ టెంపుల్. ఈ గుడిని మంచిగా వాటర్తో కడిగి వాళ్ళు అప్పటి వరకు ఇంతకుముందు లాస్ట్ టైమే కలర్ వేశారు కాబట్టి ఈసారి వాటర్తో కడిగేసి పూజ అనేది స్టార్ట్ చేశారనమాట. గుడి పైన బొమ్మలు కూడా వేస్తున్నారు చూడండి. ఇక్కడ ఉప్పలమ్మ తల్లికి కళ్ళు ఆరబోస్తారనమాట. ఇగో ఇక్కడ మా రెండో బావ ఇతనే ఇక్కడ ఉన్న తాడి చెట్లు ఎక్కుతాడనమాట, కళ్ళు గీస్తాడు. సో ఇక్కడ ఎన్ని తాడి చెట్లు ఉన్నాయి చూడండి. ఆ తాడి చెట్లన్నీ కూడా ఇక్కడ వీళ్ళు ఎక్కుతారు. కళ్ళు తేవడానికి వెళ్తున్నాడు మా బావగారు అయితే. సో ఆ కళ్ళు తీసుకొచ్చి మా పిల్లలు హాయ్ చెప్తున్నారు. వీళ్ళంతా మా కుట్టీస్ అనమాట. ఆ పూజ అయిపోయిన తర్వాత కళ్ళు ఆరబోసి దండం పెట్టుకుంటారు అనమాట. అందుకనే కళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాడు. అక్కడ ఆర్టిస్ట్ చూడండి, ఒగ్గువారు మంచిగా ఆర్ట్ వేస్తున్నారు. అక్కడ మా చెల్లెనేమో పూజ చేసుకుంటూ ఉంది లోపల. అక్కడ పూలు లేవన్నమాట. పూలదండ వేయాలి అని చెప్పేస్తే మేము ఏం చేసినామో, బంతిపూలు ఉంటే ఆ బంతిపూలు మాల కడదామని చెప్పేసి నేను అక్కడ కూర్చున్నాను. చిన్నగా బంతిపూలు కడుతూ ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ట్ వేస్తున్నారు గుడి మీద. అది కలర్ కాదండి, జస్ట్ అది జాజు మాత్రమే. మనము జాజు అలుకుకి వాడతాం కదా, ఆ జాజు మాత్రమే. ఆ జాజును కొంచెం కొబ్బరి చిప్పలో వేసుకొని వాటర్ పోసుకొని ఒక చిన్న కట్టెపుల్లని బ్రష్ లాగా చేసి దాంతోనే గీస్తున్నాడు. ఎంత ఆర్టిస్టో కదా, నాకైతే భలే అనిపించింది. చాలా సింపుల్గా వేసేసారు వాళ్ళైతే. సో ఇక్కడ పూజ కార్యక్రమం అయితే అయిపోతుంది. చూడండి, ఇది పరశురాముడు ఎంత బాగా వేశారో చూడండి, జస్ట్ జాజుతోనే. ఇటు బ్యాక్ సైడ్ ఏమో నాగుపాము, డమరుకము, త్రిశూలము ఇవి వేశారనమాట, ఒక పుట్ట లాంటిది. ఇటు సైడ్ ఏమో ఎల్లమ్మ తల్లి బొమ్మ గీస్తున్నారు ఆ జాజుతోని. ఇక్కడ ఉప్పలమ్మను అయితే పెట్టేసుకున్నారు, దీపం పెట్టేశారు. ఇక ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోతుంది అనమాట. ఇది పోతురాజు అనమాట. ఇక్కడ ఉన్న రాయి ఉప్పలమ్మ తల్లికి ఎదురుగా ఉంటుంది పోతురాజు. కొబ్బరికాయలు కొట్టేసుకుంటున్నారు. నెక్స్ట్ డే వచ్చి యాటను కోస్తారనమాట. ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడనే యాటను కోసుకొని ఇక్కడనే తినేసి వెళ్ళే వాళ్ళము. కానీ ఈసారి ఎల్లమ్మ పండుగతో పాటు ఇది కూడా కలిసి వచ్చింది కాబట్టి ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే వచ్చి యాటను కోసుకొని వచ్చారనమాట. ఇక్కడ చూడండి ఎన్ని తాడి చెట్లు ఉన్నాయో. అక్కడ మా బావ తాడి చెట్టు ఎక్కుతున్నాడు. కళ్ళు తీసుకొని వస్తే ఇప్పుడు ఉప్పలమ్మ తల్లికి కళ్ళు ఆరబోయాలి. ఇక్కడ కళ్ళు తీసుకొని వచ్చారు. ఆ గురుగులో ఉంది చూడండి, ఆ ముంతలో ఉన్నది కళ్ళు. ఆ కళ్ళు ఆరబోసి దండం పెట్టుకున్నాము మేమైతే. సో ఇక్కడ ఏంది అని అంటే, ఆ కళ్ళు ఇక్కడే తల్లిది కాబట్టి తల కొంచెం తాగిపోవాలి అని చెప్పారనమాట. అక్కడ వదిలేసిపోవద్దు అని చెప్తే ఆ కళ్ళు తాగాలని అనుకున్నాం మేము కూడా. నేను కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను కూడా కొంచెం తాగిన అనమాట. మా వాళ్ళందరూ కూడా తాగడానికైతే రెడీగా ఉన్నారు, వాళ్ళు కూడా కళ్ళు తాగడానికి. కానీ ఎవరైనా ఇంకా కళ్ళు ఆరబోసే వాళ్ళు ఉన్నారేమో అని చెప్పేసి కొద్దిసేపు అయితే చూసాము. అందరూ కళ్ళు ఆరబోసి దండం పెట్టుకున్న తర్వాత ఇక తాగడం అయితే స్టార్ట్ చేసాము. కొంచెం టేస్ట్ చేద్దామని పోసుకున్నాం అనమాట నోట్లో. టేస్ట్ బాగానే ఉంది, కానీ నాకైతే కొంచెం పుల్లగా అనిపించింది, కొంచెం బిట్టర్ టేస్ట్ వచ్చిందనమాట. ఇక నాకు చాలు అని చెప్పేసి మా చెల్లెకి ఇచ్చాను. తను కూడా కొంచెం తాగి ఇక అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చింది. తను మా మోక్ష, మా పెద్ద బావ బిడ్డ అనమాట. తను కూడా కొంచెం తాగింది. తర్వాత మా అత్తయ్య కూడా తీసుకొని తాగింది. అందరూ తాగాలి అని చెప్పేసి తలా కొంచెం తాగానమాట. అది దేవుడిది కాబట్టి మేము కూడా వద్దనలేదు, కొంచెం టేస్ట్ చేయాలి అన్నట్టు. మా హనీ పాప అయితే బాగా తాగుతుంది కళ్ళు. తనకి కళ్ళు టేస్ట్ ఇష్టమే. మనకు న్యాచురల్ కదా కళ్ళు అనేది, మనకు న్యాచురల్ వాటరు తాగినా కూడా మనకు హెల్త్కి మంచిదేనండి. మరీ పులిసిన తర్వాత తాగితే కొంచెము
మత్తులాగా అనిపిస్తుంది కానీ న్యాచురల్ కళ్ళు అండ్ అప్పుడే తీసిన ఫ్రెష్ కళ్ళు కాబట్టి తాగినా కూడా హెల్త్కి మంచిది అని చెప్పేసి అలా కొంచెం అయితే తాగాము. అక్కడ పూజ కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికైతే వెళ్తున్నాం అన్నమాట. చిన్నగా వెళ్తున్నాము. ఈ వరాల బండి నడవడం అయితే కష్టమేనండి. వచ్చేస్తున్నాము ఇంక మేమైతే. దారిలో వెళ్తూ ఉంటే అక్కడ బోరు కనిపించింది. ఈ పొలాలన్నింటికి ఇదే సోర్స్ అన్నమాట. వాటర్ ఇక్కడ నుంచే వస్తాయి అన్నిటికీ. సో ఈ మేము వాటర్ లేవని చెప్పేసి బోర్ వాటరే తాగేసాము అక్కడ. తాగి అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. సో ఈ విధంగా ఉప్పలమ్మ పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము.